హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇవి ఇంగ్రీడియంట్స్: ఇలాచి అండ్ లవంగాలు, ఫ్లవర్, ఇది కూడా అన్ని కలిపి ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ మనం గిన్నెలో. తర్వాత ఇది కోకోనట్ రైస్, కోకోనట్ నుంచి మనము పాలు అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ ని మనము గిన్నెలో వేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఫ్లవర్స్ అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ని మనము ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా ఉంచి నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 6 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అనేది వేసుకోవాలి. పాలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ రైస్ ఉడికినంత వరకు మనం పక్కన పెట్టేసేయాలి. లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకోవాలి. సో మన కోకోనట్ రైస్ రెడీ.